దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ వందనాలు. దేవుడు ఇంతటి సమయాన్ని ఇచ్చినందుకు ఆయనకి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇది ఈరోజు శుభ శుక్రవారం. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మన కోసం, మన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారండి. ప్రాణత్యాగం అంటే మరణించడం. అందరూ మరణిస్తారు, కానీ ఆయన ప్రాణత్యాగం మరణించడం అంటే శ్రమలతో కూడిన మరణాన్ని పొందారు. ఆయన దేవాది దేవుడు. కావాలంటే శ్రమలు అనుభవించకుండా కూడా మరణించవచ్చు, కానీ మన పాపమని ముళ్ళు విరవడం కోసం ఆయన శ్రమలతో కూడిన మరణాన్ని అనుభవించారు. సాధారణంగా మనం మరణం ఎలాంటి మరణం కోరుకుంటామండి? ఎవరైనా కానీ సులభమైన మరణం కోరుకుంటారు, అంతేగాని శ్రమలతో కూడిన మరణం ఎవరు కోరుకోరు. కానీ ఆయన మన పాపం ఎంతో భారమైన మనం పాపం చేసాం కాబట్టి ఆయన మనల్ని ఎంతో ప్రేమగా చిక్కుకున్నాడు. కానీ ఆయన మాట వినకుండా మనం మన ఇష్టానుసారంగా తినుచు త్రాగుచు మన ఇష్టానుసారంగా ఉన్నాం కాబట్టి ఆయన మన కోసం ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన మరణిస్తేనే కానీ మన పాపం అనే ముళ్ళు విరవడానికి లేదు. కాబట్టి ఆయన మరణించడానికి, శ్రమలతో కూడిన మరణం అనుభవించడానికి ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన త్యాగం చేశాడండి. అయితే మన పాపం అనే భారమైన శిలువ మోస్తూ ఆయన శిలువలో 7 మాటలు పలికారు. ఆయన 7 మాటలు ఎందుకు పలికారు? ఇంకా 5 మాటలు పలకొచ్చు, 6 మాటలు పలకొచ్చు, కానీ లేఖనాలు నెరవేరినట్లుగా 7 మాటలు పలికారు. ఆ 7 మాటలు కూడా ఇప్పుడు మనం కొంచెం నీరసంగా ఉంటే పక్కన ఎవరిని వచ్చి మాట్లాడితే మనం మాట్లాడలేం, మనకు చిరాకు వచ్చేస్తుంది. ఆయన లేఖనాలు నెరవేర్చడం కోసం శిలువను మోస్తూ ఎండలో భారంగా నడుస్తూ 7 మాటలు పలికారండి. ఆ 7 మాటలో నాకు ఇచ్చినటువంటి మాట 5వ మాట. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను అనేనండి. అంటే దప్పిక అంటే దాహం అంటే ఇప్పుడు దేవాది దేవునికి ముందుగా తెలుసు కదండి శ్రమలు అనుభవిస్తాను అనేసి. కానీ దప్పుకొనుచున్నానని ఎందుకన్నారంటే దానికి ఒక కారణం కూడా ఉంది. ఇప్పుడు దానికి ప్రవచనం ఒకసారి కీర్తనలు 22 అధ్యాయం 15వ వచనం చూడండి. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. అంటే ఇది లేఖనం ముందుగానే ఉంది కదండి. నేను దాహంతో ఉంటాను, నా నాలుక ఎండిపోయి నా నాలుక దౌడను అంటుకుంటుంది అని చెప్పేసి లేఖనం ముందుగానే ఉంది. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన సెంటర్కి వెళ్తేనే మనకి దాహం వచ్చేస్తుందండి. మనం ఇప్పుడు ఫ్రెష్గా వెళ్ళినా మనం కొంచెంసేపు ఒక 10 నిమిషాలు వాటర్ తాగకపోతే మనకు దాహం అవుతుంది. కానీ ఆయన 40 దినాలు ఉపవాసంతోనే మన కోసం సిలువ మోస్తూ అలా అనుభవించారంటే అది ఆయన చెమట రూపంలో మొత్తం రక్తం చెమట రూపంలో కారి ఆయనకి దాహం అని అనిపించింది. కానీ ఆ దాహం ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ప్రజలు ఉన్నామండి, ఆయన దేవుడు కదా, ఆయనకి దాహం ఎందుకు వేస్తుంది, ఆయనకి బొరివెల ఉంటుందని అనకుండా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆయన శరీరధారి వచ్చారు. శరీరధారిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి అలసటగానే ఉంటుంది, ప్రతి ఒక్క బాధ అనుభవించాల్సిందే. కాబట్టి అందరికీ అర్థమవ్వాలనే రీతిలోనే ఆయన దప్పికొనుచున్నాను అని అన్నారండి. కాబట్టి మొత్తం మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనం ఆయన్ని ఎప్పుడు ఆయన శ్రమలను మనం గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో ఆయన మన కోసం ఇచ్చినటువంటి ప్రవచనాలు లేఖనాలని నెరవేర్చేలాగా మనం ఎప్పుడూ ఆయన మార్గాలు నడవాలని మనం ఈ శుభ శుక్రవారాలు కానీ మనం చేసుకుంటామండి. అలాగే నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న అవకాశం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆమేన్.